హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టుడే. సో ఈ రోజు మా ఇల్లు ఎలా ఉంది, ఏంటి, నేను ఎలా ఇంటీరియర్ చేయించాను అనేది మీతో అందరితో షేర్ చేసుకుంటాను. సో చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి షో ర్యాక్ చేపించాను. కొంచెం స్పేస్ గా ఉండాలి అండ్ సిట్టింగ్ ఉండాలి అని చెప్పేసి ఇలా. అండ్ మనకి ఎక్స్ట్రా స్పేస్ ఉండదు ఇంట్లో కాబట్టి సో సిలిండర్ ఒకటి మనం ఇక్కడే ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చేయించాను. అండ్ ఆల్మోస్ట్ వైట్ అండ్ వుడ్ కాంబినేషన్ లోనే ఉంటుంది. ఇంటీరియర్ కూడా సేమ్ మొత్తం వైట్ కాంబినేషన్ లోనే ఉంటుంది. వైట్ అండ్ అక్కడక్కడ టచ్ అప్ గోల్డ్ బ్లాక్ అలా ఉంటుంది. సో దానికి అలానే ఆ కాంబినేషన్ కి బయట కూడా సేమ్ అలానే వైట్ వుడ్ కాంబినేషన్ లోనే చేయించాను. ఇదంతా ఫ్రంట్ డోర్ ఎలివేషన్ సింపుల్ గా డిజైన్ చేయించాను. సో ఇలా ఇదంతా డ్యూకో పెయింట్ ఎంటీఎఫ్ తీసుకొని డ్యూకో పెయింట్ వేయించాను. ఇది లైక్ కాలింగ్ బెల్. సో ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సో ఆటోమేటిక్ గా మనం ఎవరు ప్రెస్ చేసినా గానీ మనకి వీడియో కాల్ వచ్చేస్తుంది. బయట ఎవరున్నారు ఏంటి అనేది మనం చూసుకోగలుగుతాం. సో అండ్ దానికి తోడు మనం అప్పుడప్పుడు బయట మనకి ఏం జరుగుతుందో తెలియాలంటే సీసీ కెమెరాలా కూడా యూజ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినా గానీ ఎవరైనా వచ్చి ఇక్కడ కొరియర్ బాయ్స్ కానీ డెలివరీస్ ఏమైనా సంథింగ్ ఎవరైనా వచ్చి ఉంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే వాయిస్ చెప్పొచ్చు, ఏంటి నేను ఉన్నాను, నేను లేను, నేను ఇలా ఇంత టైం పడుతుంది అలా. సో అన్ని ఇందులో వాయిస్ మనకి వినిపిస్తుంది, వాళ్ళు కనిపిస్తారు, మనకి ఆటోమేటిక్ గా వీడియో కాల్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఇది స్పెషాలిటీ. అండ్ ఇది కాలింగ్ బెల్ లా కూడా యూజ్ అవుతుంది. ఎంటర్ అవ్వగానే సో ఇలా పార్టీషన్ చేపించాను. ఈ పార్టీషన్ మొత్తం లైక్ ఈ షేప్ లో తీసుకున్నాను, కర్వ్ షేప్ లో. అండ్ దానికి సేమ్ ఈక్వల్ గానే లుక్ ఉండాలని చెప్పి మిర్రర్స్ సేమ్ అలానే ప్లాన్ చేశాను. మిర్రర్స్ అండ్ అక్కడ లైట్ కూడా సేమ్ అలానే ప్లాన్ చేశాను. సో ఇక్కడ కొంచెం ఎంటర్ అవ్వగానే ఎలివేట్ అవ్వాలి కాబట్టి సో ఒక వినాయకుడిని పెట్టేశాను. సో ఇది ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్న వినాయకుడు, ఇక్కడైతే లుక్ ఉంటుంది కొంచెం అని చెప్పేసి ఇలా పెట్టాను. అండ్ ఇది ఇలా కొంచెం లైక్ టర్టైస్ అండ్ ప్లాంట్స్ సో ఒక కొంచెం హైలైట్ అవ్వడానికి లైట్ అలా అరేంజ్ చేశాను. సో ఇది మొత్తం ఓవరాల్ గా ఇదంతా ఒక సేమ్ థీమ్ లో ఉంటుంది. సో సేమ్ అలానే జిగ్జాగ్ లో ఉన్నట్టు కర్వ్ షేప్, సేమ్ అలానే మిర్రర్స్ కూడా అక్కడ తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్, ఇది వచ్చేసి కీ హోల్డర్. చాలా చాలా వెతికి తీసుకున్నాను. యాక్చువల్ గా నాకు హోమ్ సెంటర్ లో చూసాను, హోమ్ లా ఉన్నది కావాలి అని చెప్పి ఐ థింక్ 4 years నుండి వెయిట్ చేస్తున్నాను. సరే కొనేసుకుందాం లేదు ఒకటి అని చెప్పి వెతికితే అప్పటికి ఫ్లిప్కార్ట్ లో దొరికింది. చాలా చాలా బాగుంది. సో ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఇలా కీ హోల్డర్స్ సో హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ బయట కనిపించకుండా డిఫరెంట్ లుక్ తో ఇలా ఇక్కడ కావాలనుకుంటే మన ఫోటో ఫ్రేమ్ అనేది డిఫరెంట్ గా వేరే చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూసారు కదా సేమ్ ఆపోజిట్ లో ఇలా ఎల్ షేప్ సోఫా యాడ్ చేశాను. సోఫా ఇది గ్రే కలర్ ది యాడ్ చేశాను. దాంతో కింద యాజ్ గా కార్పెట్ అండ్ ఒక టేబుల్ పెట్టేసి ఒక ప్లాంట్ పెట్టేశాను. కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది అని చెప్పేసి వైట్ కాంబినేషన్ లోనే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఎక్కువ హడావిడి లేకుండా జస్ట్ షోకేజ్, సింపుల్ గా షోకేజ్ ఉండాలి, ఒక్కొక్కటి పెట్టేసేయాలి అని చెప్పి ఎక్కువ ఇలా కాకుండా జస్ట్ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా తీసేసుకున్నాను. సో అలా కింది వరకు షోకేజ్ తీసుకొని ప్లెయిన్ గా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ప్లెయిన్ గా టీవీ యూనిట్ తీసుకున్నాను పెద్దగా. సో కింద కూడా ప్లెయిన్ గా డీసెంట్ గా ఉండాలని చెప్పేసి సో ఇలా తీసేసుకొని అక్కడొకటి ఇక్కడ ఒకటి ప్లాంట్ పెట్టేశాను. అండ్ మధ్యలో బుద్ధ అండ్ కింద జస్ట్ టచ్అప్ ఇవ్వాలి గోల్డ్ కాబట్టి సో ఇలా గోల్డ్ పెట్టేశాను. గోల్డ్ ఫ్రేమ్ పెట్టేసి గ్లాస్ ఫ్రేమ్ దాంట్లో ఇవన్నీ పెట్టేశాను. లైక్ వినాయకుడు సేమ్ గోల్డ్ మ్యాచింగ్ వినాయకుడు అండ్ లిటిల్ బిట్ నా దగ్గర షోకేజ్ ని నేను ఇలా అరేంజ్ చేస్తాను. అండ్ సేమ్ దీని వెనకాల లైటింగ్ ఇచ్చేసి సో ఇది కూడా ప్లెయిన్ గా తీసేసుకున్నాను. ఇది 60 inches టీవీ అలా పడుతుంది. సో ఇది
ఇదంతా సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. అక్కడక్కడ గోల్డ్ షీట్స్ టచ్అప్ చేశాను, లైక్ కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి. సో ఇది లైక్ సేమ్ ఇలా వస్తున్నట్టే సీలింగ్ కూడా సేమ్ అలానే లిటిల్ బిట్ బిగ్ సైజ్ ప్యానలింగ్ టైప్ రాఫ్టర్ స్టెప్ తీసుకుని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లైట్ యాడ్ చేశాను. ఎక్కువగా హడావిడి లేకుండా ఆల్మోస్ట్ ప్లెయిన్ గానే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి సేమ్ వుడ్ కాంబినేషన్ కొంచెం ఇక్కడ టచ్అప్ చేశాను కాబట్టి సో ఫ్యాన్ కూడా సేమ్ వుడ్ కాంబినేషన్ లో అలెక్సా ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అలెక్సా స్విచ్ ఆన్ ది లివింగ్ రూమ్ ఫ్యాన్. ఓకే. సో ఇలా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ లివింగ్ రూమ్ ఫ్యాన్. ఓకే. సో ఇలా ఆఫ్ అయిపోతుంది. అండ్ సేమ్ ఈ కాంబినేషన్ కి తగ్గట్టు ఫ్యాన్ కూడా నేను వుడ్ కలర్ లో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదంతా ఒక హాల్ పార్ట్, లైక్ మెయిన్ హాల్. నెక్స్ట్ ఇలా ఆనుకుని ఆర్చ్, దీనికి పూజలుని నేను రెనోవేట్ చేయించాను. సో యాక్చువల్ గా డిఫరెంట్ ప్లేస్ లో ఉండే పూజలు. సో నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సో నాకు తగ్గట్టు నా హోమ్ ని నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇది ఇలా లైక్ వైట్ లోనే ఇచ్చాను, ఆల్మోస్ట్ వైట్ ఇచ్చేసి వెంకటేశ్వర నామాలు పెట్టించాను. అండ్ నాకు ఎందుకు కొంచెం క్లోజ్డ్ గా కాకుండా లైక్ ఇలాంటి ఫినిషింగ్ తీసుకోవాలనిపించింది. ఇది ఒక డిఫరెంట్ కటింగ్స్ ఉండే మనకి పూజలో లిటిల్ బిట్ లైటింగ్ తో లైక్ కొంచెం మనకి కనిపించాలి అని చెప్పి ఇలా తీసుకొని వెంకటేశ్వర నామాలు సేమ్ యాజ్ ఇస్ కింద లైక్ ఇలా గంట ఇప్పించాను. కొంచెం ఓపెన్ గా పెట్టేసి మనం ఎప్పుడైనా పూజ చేసుకున్నా లైక్ కొంచెం మనకి దీపాలు ఉన్నాయి ఎప్పుడైనా ఓపెన్ గా ఉండాలని చెప్పేసి ఇలా కింద ఓపెన్ ఇచ్చి బెల్స్ ఇప్పించాను. అండ్ నెక్స్ట్ పూజను చూపిస్తాను. సేమ్ దానికి ఆపోజిట్ గా ఇలా ఒక లైట్ పెట్టించాను. పూజలు కంటిన్యూ చేసుకొని దాని కంటిన్యూషన్ లోనే లైక్ నేను ఒక లాంగ్ టాలీ యూనిట్ తీసుకున్నాను, లైక్ గ్రాసరీ కోసం ప్యాంట్రీ యూనిట్ టైప్. సో దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఫ్రిడ్జ్ కోసం ప్లాన్ చేశాను. బట్ సో అది కుదరలేదు కాబట్టి సో ఇలా స్మాల్ పాత ఫ్రిడ్జ్ తోనే ఇలా ఇక్కడ ఫిక్స్ చేయించాను. అండ్ పైన మొత్తం ఆల్మోస్ట్ లాఫ్ట్. అండ్ ఇక్కడ ఒక 2 కబోర్డ్స్ తీసుకున్నాను, లైక్ హైడ్రాలిక్ తీసుకున్నాను, ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ ఒకటి ఓపెన్ పెట్టించాను. ఓపెన్ లో లైక్ కెటిల్ అండ్ కప్స్ లిటిల్ బిట్ ఇలా అరేంజ్ చేశాను. కింద యాక్చువల్ గా ఇది ఓవెన్ ప్లేస్, బట్ ఓవెన్ నేను ఇంకా తీసుకోలేదు కాబట్టి సో ఇక్కడ ఫ్రూట్స్ ప్లేస్ లాగా యూజ్ చేస్తున్నాను. అండ్ అక్కడక్కడ వైట్ కాంబినేషన్ లోనే అక్కడక్కడ నేను బ్లాక్ టచ్ ఇచ్చాను, బ్లాక్ హ్యాండిల్ పెట్టేసి. సో కొంచెం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్నట్టు. సో ఇక్కడ దానికి కొంచెం దీనికి పార్టీషన్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఒక లిటిల్ బిట్ చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ లిటిల్ బిట్ షోకేస్ ఏమైనా పెట్టేసుకోవచ్చు, గబుక్కన మనకు మొబైల్స్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా కర్వ్ షేప్ లో ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం లైక్ కర్వ్ అలాంటి షేప్ లో వెళ్ళాలి కాబట్టి సో కర్వ్ షేప్ తీసుకున్నాను ఇక్కడ. ఇదంతా సో నానో అన్నట్టు వైట్, లైక్ వైట్ మార్బల్ కానీ గ్రానైట్ కానీ క్వార్ట్స్ కానీ మరకలు పడుతుంది. సో అందుకని చెప్పి నేను నానోకి వెళ్ళాను. సో దీన్ని నానో అంటారు. మరకలు అంత ఈజీగా పడవు, సో మనం ఈజీగా టూర్ చేసుకుంటే పోతాయి. క్వార్ట్స్ కి అయితే కొంచెం మరకలు పడతాయి అని చెప్పేసి నేను నానో తీసుకున్నాను. సో ఇలా పైన వచ్చేసి ఫ్లోటెడ్ గ్లాస్, సో ఇలా హైలైట్ చేద్దామని చెప్పేసి ఫ్లోటెడ్ గ్లాస్ తీసుకున్నాను. బ్లాక్ అండ్ ఫ్లోటెడ్ గ్లాస్ కాంబినేషన్ లో హైలైట్ ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైల్స్ కూడా కొంచెం డైమండ్ షేప్ లో ఉండాలి, కొంచెం ఎలివేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. సో ఇది చిమ్నీ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. సో ఇలా ఆటోమేటిక్ గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా. అండ్ సేమ్ హాబ్ కి వచ్చేస్తే హాబ్ కూడా నేను ఫిక్స్ చేపించేసాను. సో ఇలా ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. సో ఇలా తిప్పేస్తే ఆన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ లోనే సో నేను ఇక్కడ చిన్న స్టాండ్ పెట్టేసి లైక్ కొంచెం షోకేస్ అరేంజ్ చేశాను. అండ్ దాని తర్వాత కప్ హోల్డర్. సో ఆటోమేటిక్ గా ఇలా ఇక్కడికి వస్తే వాష్ బేషన్ ని నేను జస్ట్ వెజిటేబుల్స్ కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. మేడ్ కోసం నేను బయట పెట్టించేసాను ఆల్రెడీ వాష్ బేషన్. సో ఇది జస్ట్ హ్యాండ్ వాష్ కి అలా రెగ్యులర్ గా ఉండాలని చెప్పి ఇలా చేశాను. అండ్ నెక్స్ట్ యూటిలిటీ కోసం డోర్. దాని తర్వాత సేమ్ ఇలానే ప్లాట్ఫామ్ ఇలా కంటిన్యూ అవుతుంది. సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎల్ షేప్ లో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక మిక్సర్ గ్రైండర్ సేమ్ యాజ్ యూజువల్ ఫ్లోటెడ్ గ్లాస్ బ్లాక్ టచ్ తో ఇచ్చాను. ఇక్కడ కూడా మళ్ళీ యాజ్ యూజువల్ పైన లాఫ్ట్, ఎందుకంటే స్టోరేజ్ కంపల్సరీ కావాలి కాబట్టి
అండ్ ఇక్కడ బాటిల్స్ లైక్ మా పిల్లల బాటిల్స్ అండ్ రెగ్యులర్ యూసేజ్ బాటిల్స్ ఇలా సేమ్ ఇక్కడ కూడా మొత్తం నేను వైట్ నానో వేయించేసాను. ఇలా కంటిన్యూ చేసుకుంటే ఇక్కడైతే నేను టైల్ అనేది చేంజ్ చేయించేసాను కొంచెం. ఇది ఇంకా డిఫరెంట్ థీమ్ లైక్ ఇదంతా వాష్ బేషన్ ఏరియా కాబట్టి సో కిచెన్ ది ఇక్కడ వరకు ఎండ్ చేసేసి ఇక్కడ వాష్ బేషన్ ఏరియా లాగా నేను ఫినిష్ చేశాను. సో ప్లాట్ఫామ్ అయితే సేమ్ కంటిన్యూయేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న షోకేజ్ అండ్ ఆటోమేటిక్ గా రూమ్ ఫ్రెషనర్ టైప్ ఆటోమేటిక్ ఫ్రెషనర్ సేమ్. సో బ్లాక్ టచ్అప్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఇలా బ్లాక్ వాష్ బేషన్ తీసుకున్నాను. సేమ్ యాజ్ యూజువల్ బ్లాక్ ట్యాప్. సో ఆటోమేటిక్ ఇక్కడైతే నేను కొంచెం హైలైట్ చేద్దాం అనుకున్నాను. లైక్ బయట వాటితో పోలిస్తే మిర్రర్ ని కొంచెం హైలైట్ చేద్దాం ఇక్కడ వచ్చిన వాళ్ళకి లుక్ ఉంటుంది అని చెప్పి ఆటోమేటిక్ సెన్సార్ మిర్రర్ తీసుకున్నాను. లైక్ ఇలా మనం నొక్కగానే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అండ్ దానికి తోడు లైక్ 3 వేరియేషన్స్ లో మనకు కనిపిస్తుంది అండ్ ఆటోమేటిక్ గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో ఇలా 2 3 లైక్ ఆఫ్. సో ఇలా కొంచెం పైన షోకేజ్ ఇప్పించాను ఓపెన్ గా పెట్టేసి కొంచెం లైట్స్ పెట్టేసి కొంచెం ఎలివేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా షోకేజ్ ప్లాన్ ఇచ్చాను. యాజ్ యూజువల్ ఒక హ్యాంగింగ్ ప్లాన్. సో ఇక్కడైతే లైక్ టవెల్ అండ్ ఇక్కడ కొంచెం లైక్ హ్యాండ్ వాష్ అండ్ సో క్యాండిల్ అండ్ ఒక డిఫ్యూజర్ లైక్ క్యాండిల్ డిఫ్యూజర్. సో ఇది అండ్ కింద ఆటోమేటిక్ నేను స్టోరేజ్ ఇప్పించేసుకున్నాను. సో లోనే నేను ఇక్కడ ఒక టాల్ యూనిట్ పెట్టాను లైక్ గ్లాసెస్ కోసం అండ్ షోకేస్ బౌల్స్ కోసం అలా సర్వింగ్ బౌల్స్ ఐస్ క్రీమ్ బౌల్స్ అలాంటి వాటి కోసం. సో ఇలా ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తే దీంట్లో సెన్సార్ ఇప్పించాను. ఆటోమేటిక్ గా మనం డోర్ ఓపెన్ చేస్తే లైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా క్లోజ్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేయగానే సో లైక్ ఐస్ క్రీమ్ కప్స్ అండ్ గులాబ్ జామ్ కప్స్ డెజర్ట్ కప్స్ సో లైక్ డ్రింక్స్ గ్లాసెస్ అలాంటివి నేను ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఇది అండ్ నెక్స్ట్ దీని తర్వాత సో దీని కంటిన్యూషన్ లోనే ఈ పార్ట్ కి కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వాలి కొంచెం హైలైట్ అవ్వాలి అని చెప్పేసి సో ఈ ఫోటో ఫ్రేమ్ ని పెట్టాను. ఎక్కువ హడావిడి లేకుండా జస్ట్ సింపుల్ గా ఒక మెసేజ్ AM PM అనే మెసేజ్ త్రూ ఇలాంటి ఒక హైలైటర్ ఫోటోని అయితే నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇది దాని కంటిన్యూషన్ లోనే బార్ కౌంటర్ అండ్ డైనింగ్ టేబుల్ అనేది ఉంటుంది. సో ఇది డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ కూడా ప్లెయిన్ లోనే లైక్ మార్బల్ టెక్స్చర్ గ్రానైట్ అనేది తీసుకున్నాను. దానికి తోడు ఆల్మోస్ట్ ప్లెయినే ఉంటుంది. ఇల్లు అంతా వైట్ లోనే ప్లెయిన్ లో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ కలర్ తో హైలైట్ చేద్దామని చెప్పేసి ఈ ఇంగ్లీష్ బ్లూ అంటారు దీన్ని. ఈ కలర్ డైనింగ్ చైర్స్ ని నేను కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి ఈ చైర్స్ ని అయితే నేను చూస్ చేసుకున్నాను. సో ఇది దాని తర్వాత యాజ్ యూజువల్ లైక్ టిష్యూ హోల్డర్ ఒక చిన్న లైక్ షోకేజ్ ఐడల్ అండ్ దాని తర్వాత ఈ కప్ హోల్డర్స్. దాని తర్వాత సేమ్ ఇలానే కొంచెం హైలైట్ అవ్వాలి వుడ్ కాంబినేషన్ లివింగ్ నుండి లైక్ డైనింగ్ కూడా కనిపిస్తుంది కాబట్టి సో అదే వుడ్ టెక్స్చర్ ని ఇక్కడ కూడా నేను తీసుకున్నాను. అండ్ లైక్ 2 లైట్స్ ఇలా పెట్టించేసి జస్ట్ కొంచెం హ్యాంగింగ్ లైట్స్ 3 హ్యాంగింగ్ లైట్స్ ని ఇలా ప్లేస్ చేయించాను. అండ్ దానికి యాజ్ యూజువల్ బార్ కౌంటర్ ప్లేస్ ఇంకెక్కడ అరేంజ్ చేయాలి అని చెప్పేసి సో ఇలానే అరేంజ్ చేశాను. లైక్ ఇదే ఒక బార్ కౌంటర్. సో పైన బాటిల్స్ పెట్టుకోవచ్చు అండ్ కింద గ్లాస్ హ్యాంగింగ్ అలా చేసేసాను. దానితో పార్టీషన్ ఇప్పించాను. అగస్త్య హాయ్ చెప్పు. ఈయన మా రెండో అబ్బాయి సో అగస్త్య. సో వీళ్ళ పెద్ద అబ్బాయి అవ్యుక్త. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా కొంచెం డిఫరెంట్ హిడెన్ రూమ్ లాగా ప్లాన్ చేసి డిఫరెంట్ థీమ్ లో డిఫరెంట్ థీమ్ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఇలా టీవీ యూనిట్ కంటిన్యూషన్ లో వాల్ ప్యానలింగ్ ఇప్పించేసాను. సో మనకి రూమ్ అనేది కనిపించదు. సో వాల్ అనేది నేను క్రాస్ చేపించి కట్ చేపించి సో ఇలా తీసుకొని ఎండింగ్ లో లైక్ ఇలా హైలైట్ అవ్వాలని చెప్పి లైట్స్ ఇప్పించాను. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే అసలు రూమ్ ఉన్నట్టు తెలీదు బట్ ఇలా ఓపెన్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా రూమ్. సో మళ్ళీ కిడ్స్ బెడ్రూమ్ కి వెళ్లే దారిలో ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. సో ఇది అండ్ ఇక్కడే దీని కార్నర్ లో నేను ఒక ఫుల్ లైక్ లాంగ్ మిర్రర్ ఇప్పించాను కొంచెం హైలైటర్ లాగా. సో ఇలాంటి లైట్స్ పెట్టించాను. సో ఇలా ఎంటర్ అవగానే సో ఇక్కడ ఆబ్వియస్లీ స్టడీ టేబుల్ అండ్ లైక్ వర్క్ స్పేస్ లాగా ఇలా కొంచెం అరేంజ్ చేశాను. కొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి ఇలా కొంచెం షోకేస్ పెట్టించాను. అండ్ దానికి అకార్డింగ్ మనకు ఒక మిర్రర్ అనేది ఉండాలి కాబట్టి సో డ్రెస్సింగ్ టేబుల్ ని సేమ్ ఈ కర్వ్ షేప్ లో చెప్పాను కదా ఇలా కర్వ్ షేప్
ఈ షేప్ లోనే ఉంది కాబట్టి సో కర్వ్ షేప్ లో నేను ఒక మిర్రర్ తీసుకున్నాను. సో ఇదంతా డ్యూకో పెయింట్. సో ఇలా కొంచెం లైక్ 2 డ్రాస్ ఇచ్చేసి ఇలా సింపుల్ గా చేసి కొంచెం పిల్లలకి టాయ్స్ ప్లేస్ లాగా ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఇదంతా చూసారు కదా గెలాక్సీ థీమ్. సో ఇదంతా లుక్. ఇది కొంచెం డిఫరెంట్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాను. సో అగసేగో మూన్. సో ఆటోమేటిక్ గా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు ఇదంతా స్టార్స్ కొంచెం బ్లింక్ అవుతుంది. లైక్ రేడియో వేయించాను పైన. అండ్ ఇదంతా కొంచెం గెలాక్సీ థీమ్ అండ్ మూన్ థీమ్ లా తీసేసుకున్నాను. సో ఇదంతా పెయింట్ లైక్ షీట్స్ కావు. అండ్ ఇక్కడ ఒక చిన్న లైక్ టేబుల్ తీసుకొని లైక్ వర్క్ స్పేస్ లేదంటే నేను నా దగ్గర ఉన్న మిషన్ ఇక్కడ అరేంజ్ చేశాను. సో ఆబ్వియస్లీ మనకు కిడ్స్ బెడ్రూమ్ అండ్ కొంచెం వర్క్ స్పేస్ కానీ గెస్ట్ రూమ్ లా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇది వచ్చేసి లైక్ ఫుల్ కబోర్డ్స్ ఇప్పించాను. లైక్ క్లాతింగ్ కానీ పిల్లలకి మళ్ళీ కావాలి కాబట్టి. సో అండ్ ఇక్కడ ఒకటి కొంచెం టాయ్స్ పెట్టడానికి ఓపెన్ స్పేస్ ఇప్పించాను. సో మళ్ళీ ఇది బెడ్. సో బెడ్ కూడా వెల్వెట్ కబోర్డ్స్ కి కాంబినేషన్ లో వెల్వెట్ లో తీసుకున్నాను. సో ఇదంతా సాఫ్ట్ పొజిషన్ ఉంటుంది, వెల్వెట్ లో తీసేసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా వెళ్దామని చెప్పేసి సో బెడ్ కింద స్టోరేజ్ ఇప్పించేసాను. సో ఇదంతా గెలాక్సీ థీమ్. సో నేను ఇదంతా ఈ స్పేస్ యాక్చువల్ గా డైనింగ్ కి ఇచ్చారు. బట్ నేను ఇంకో టీవీ యూనిట్ గా మనం తీసుకున్నాము అని చెప్పి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లివింగ్ రూమ్ లో వచ్చినా గానీ ఇది ఒక సిట్టింగ్ రూమ్ లాగా నేను ప్లాన్ చేశాను. సో దీని తర్వాత ఇక్కడ ఒక సింపుల్ లైక్ బెడ్రూమ్ కి అటాచ్ గా సింపుల్ గా ఒక వాల్ ప్యానలింగ్ ఇచ్చేసి లైక్ టీవీ యూనిట్ సింపుల్ గా ఎక్కువ హడావిడి లేకుండా వైట్ ప్యూర్ వైట్ లో ఇలా కొంచెం 2 పైన 2 కింద ఇలా ఇచ్చేసుకొని కొంచెం టీవీ యూనిట్ నేను ప్లాన్ చేశాను. సో మనం ఈజీగా ఎవరైనా గెస్ట్లు ఉన్నా కానీ మనం ఈజీగా పర్సనల్ స్పేస్ లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చిన్న షోకేస్ తో ఇలా అరేంజ్ చేస్తాను. సో ఇక్కడ స్పీకర్స్ కట్టించేసాను. సో మేము ఎందుకంటే టీవీ ఇక్కడే పెడుతున్నాను కాబట్టి స్పీకర్స్ కూడా నేను ఇక్కడే అరేంజ్ చేశాను. సో దానికి తోడు లైక్ సో కర్టన్స్ నేను ఎలా ప్లాన్ చేశాను అంటే లైక్ మనకి కర్టన్ రాడ్స్ కనిపించొద్దు. సో ఇది బాల్కనీ దీని వెనకాల. సో కర్టన్ రాడ్స్ కనిపించొద్దు అని చెప్పేసి రైలింగ్ ఇప్పించేసాను. 2 రైలింగ్స్ ఇప్పించేసాను. లైక్ మెష్ కర్టన్స్ కి ఒకసారి అండ్ ఈ కర్టన్స్ కి మెష్ కర్టన్స్ ఒకటి, ఈ కర్టన్స్ ఒకటి. సో ఇలా మనకి ఓపెన్ చేసుకొని లైక్ ఇలా నైట్ టైమ్ లో క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం డే టైమ్ లో ఇలా క్లోజ్ చేసుకున్నాం కానీ ఇది అనేది లుక్ బాగా కనిపిస్తుంది. లైక్ ఈ మెష్ కర్టన్స్ తో ఇలా ప్లాన్ చేశాను. లైక్ అది రైలింగ్స్ కనిపించదు అని చెప్పేసి కొంచెం నేను సీలింగ్ ని కింద దించాను. సీలింగ్ యాజ్ యూజువల్ ప్లేన్ ఇప్పించేసాను హైలైట్ అప్ కోసం. లైక్ వామ్ లైట్స్ కొని లైక్ ఇలా స్పాట్ లైట్స్ కొని అక్కడ ఇక్కడ సేమ్ థీమ్ లో ఇలా అరేంజ్ చేశాను. ఇక్కడ 2 చైర్స్ తో సీటింగ్ కంప్లీట్ చేశాను. యాక్చువల్ గా మేము ఈ ఇంట్లో ఉండట్లేదు. సో దాని వల్ల నేను ఇక్కడ సోఫా ఉండగానే నేను క్యాన్సిల్ చేయించేసాను. సో ఈ చైర్స్ తో నేను ఇప్పుడు ప్రజెంట్ అడ్జస్ట్ అవుతున్నాము. ఇక్కడ సేమ్ నేను ఒక బర్డ్ థీమ్ కి వెళ్ళాను. ఇక్కడ బర్డ్ హ్యాంగింగ్ లైట్ అనేది ప్లాన్ చేశాను. సో ఇది కూడా వామ్ అండ్ వైట్ అండ్ వామ్ వైట్ లో 3 కలర్స్ లో చేంజ్ అవుతుంది లైట్. ఈ బర్డ్ లైట్ చాలా క్యూట్ గా ఉంది. సో సేమ్ అదే థీమ్ లో కాబట్టి నేను ఇక్కడ కూడా 4 బర్డ్స్ ఫోటో ఫ్రేమ్స్ ప్లేస్ చేశాను. ఇక్కడ టీవీ యూనిట్ కి కంటిన్యూస్ లోనే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ పార్టీషన్ ఇవ్వాలి అండ్ డైనింగ్ కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను బార్ కౌంటర్ అనేది ప్లాన్ చేశాను. మీరు ఇంతకు ముందు చూసారు కదా. సో ఇలా ఎంటర్ అవుతే మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ అయితే వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడే నేను డ్రెస్సింగ్ టేబుల్ అరేంజ్ చేయించాను. డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొంచెం లేటెస్ట్ గా ఆఫ్ మూన్ లో లైక్ లేటెస్ట్ మోడల్ ఉంది కాబట్టి సో నేను ఇలా చేయించి లైక్ కొంచెం గర్ల్ థింగ్స్ కాబట్టి నేను బటర్ఫ్లై ని హ్యాంగ్ చేయించాను. సో లైక్ చిన్న లైక్ ప్లాంట్ అలా కొంచెం ఇదంతా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ మాస్టర్ బెడ్రూమ్. సో దానికి హైలైటర్ కోసమే ఈ చైర్ లైక్ లిటిల్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఈ చైర్ ని కూడా నేను ఇక్కడ అరేంజ్ చేశాను. ఒక ఆడవాళ్ళకి మేకప్ కంపల్సరీ కాబట్టి ఈ ఒక టాల్ యూనిట్ ఇప్పించాను లైక్ మేకప్ ప్రొడక్ట్స్ కోసం. అండ్ ఇక్కడైతే చిన్నగా లైక్ హెయిర్ కి హెయిర్ యాక్సెసరీస్ కానీ లైక్ చిన్న స్టోరేజ్ అనేది ఇప్పించేసాను. కింద కూడా మనకి మిర్రర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. లాంగ్ మిర్రర్ ఇప్పించాను. అండ్ సేమ్ బటర్ఫ్లై. సో పూర్తిగా లాఫ్ట్ అనేది వస్తుంది.
సో ఇలా ఇక్కడైతే స్లైడర్స్ ఇప్పించేసాను. సో ఇది సేమ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్, కొంచెం జిగ్జాగ్ కాంబినేషన్ తీసుకున్నాను నేను మాస్టర్ బెడ్రూమ్ లో. సో అందుకు జిగ్జాగ్ గా కొంచెం ఇలా ఈ షేప్ లో నేను హైలైటర్ లాగా టీ పట్టీస్ పెట్టించాను ఆల్మోస్ట్ వైట్ కి. కింద హైలైటర్ కోసం లైక్ హ్యాండిల్స్ గోల్డ్ పెట్టించి డ్రాస్ ఇప్పించేసుకున్నాను స్టోరేజ్ కోసం అని చెప్పేసి. సో ఇది ఓవరాల్ గా ఈ కబోర్డ్స్ వ్యూ. ఇది దానికి కంటిన్యూషన్ లోనే సేమ్ లైక్ హైలైట్ కోసం లైక్ 2 మిర్రర్స్, షో పీసెస్ మిర్రర్స్ పెట్టాను. సో సేమ్ చిన్న టేబుల్ అండ్ ఒక ఐడల్ పెట్టేశాను. సో మీకు ఇంతకు ముందు చూపించినట్టే అండ్ సేమ్ ఇక్కడ చూపించాను కదా ఈ థీమ్ లోనే ఇక్కడ జిగ్జాగ్ గా లైక్ లెదర్, ఇది ప్యూర్ వైట్ లెదర్ తీసుకున్నాను. బెడ్ మొత్తం పైన వరకు లైక్ సీలింగ్ వరకు నేను ఇది అనేది ఈ కూషన్ ఇప్పించేసాను. బట్ హైలైట్ అవ్వాలి కాబట్టి సేమ్ గోల్డ్ జిగ్జాగ్ అలా ఇప్పించేసాను. సో ఇది ఓవరాల్ బెడ్ లైక్ టోటల్ వైట్ లెదర్ అన్నట్టు. సో ఇది అండ్ కింద యాజ్ యూజువల్ స్టోరేజ్ ఇప్పించారు. ఇది నేను హ్యాండ్ మేడ్ గా చేపించాను. సో యాజ్ యూజువల్ ఫ్యాన్స్ అండ్ సీలింగ్ అనేది ఇలా కొంచెం ఈ ట్రయాంగిల్ డిఫరెంట్ షేప్ లో ఇప్పించేసాను. అండ్ యాజ్ యూజువల్ ఫోటో ఫ్రేమ్స్